ఓం శ్రీ మాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల్లో 6వ రోజు అనగా అక్టోబర్ 8, 2024 కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు ఆశ్వేయుజ శుద్ధ పంచమి మరియు షష్ఠి. ఈరోజు అమ్మవారి విశిష్టత, ఈరోజు ఏ రంగు దుస్తులు ధరించి పూజ నిర్వహించాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కొలువై ఉంటారు. మహాలక్ష్మీదేవి అలంకారంలో అర్చించుకుంటే ఐశ్వర్యప్రదం కాబట్టి అందరూ కూడా మహాలక్ష్మీదేవి రూపంలో మనసారా కొలుచుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం, అభయముద్రతో 2 హస్తాలలో కమలాలతో ఒక హస్తంలో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు. మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకొని అర్చించుకుందాం. భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతులలో ఈ యొక్క అమ్మవారు మధ్యశక్తి. విష్ణు పత్నీం ప్రసన్నాక్షీం సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం. శ్రీ మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు. సర్వమంగళాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితాం అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త సహితంగా సకల ఉపచారాలు జరిపించి అర్చించుకొని పూర్ణాలు, క్షీరాన్నం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదించుకోవాలి. అమ్మవారికి పూజలు చేస్తే భక్తులకు దేనికి కొదవ ఉండదు. అష్టలక్ష్మితో స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం. ఈ రోజున గులాబీ వర్ణాన్ని ధరిస్తే మంచిది. ఈరోజు ఆశ్వేజ శుద్ధ పంచమి మరియు షష్ఠి. శ్రీ మహాలక్ష్మీదేవిగాను శ్రీ కాత్యాయని దేవిగాను కొలువై ఉంటారు అమ్మవారు. పూజా సమయాలు ఉదయం 7:12 నుండి ఉదయం 8:10 వరకు మరియు ఉదయం 10:32 నుండి మధ్యాహ్నం 12 లోపు మరియు సాయంత్రం 5:59 నుండి రాత్రి 7:42 మధ్యలో చేసుకోవాలి.